చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేదలకు 1 సెంటు స్థలం మాత్రం ఇచ్చాడు, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 సెంట్లు స్థలం వేస్తానండి. ఎలా ఉంటుంది అసలు ఈ మాటల గురించి మీరు ఎలా స్పందిస్తారు? ఎవరు చంద్రబాబు అన్నాడు ఆ మాట? అబ్బో చాలా పెద్ద మాట అన్నాడే. అయినా సరే ఆయన లెక్క ప్రకారం వద్దాము. మరి జగన్ గారు ప్రభుత్వం వచ్చాక మరి పేదలకి రాజధానిలో ఉండడానికి అని చెప్పి సెంటు భూమి ఇస్తున్నాడు. మరి ఎందుకని దాన్ని ఆపుకున్నాడు? కోర్టుకి వెళ్ళేసి కేసులు వేసింది ఎవరు? వాళ్ళు కదా, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు కదా. రాజధానిలో పేదలు ఉండడానికి లేదు, డెమోక్రటిక్ అన్బ్యాలెన్స్ అవుతుంది, పేదలు ఇక్కడ ఉంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుంది అని చెప్పేసి మరి అడ్డుకున్నాడే కోర్టుకేసి. మరి ఈరోజు ఆడే సెంటు వద్దులే అని అన్నోడే ఈరోజు మరి నేను 2 సెంట్లు ఇస్తా అని ఎలా అంటుండో? అధికారం కోసమే కదా. అంటే అధికారం కోసము నువ్వు నెరవేర్చలేని హామీలు కూడా మళ్ళీ తిరిగి ఎన్నిసార్లు చెప్తావు చంద్రబాబు? అంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా రోడ్లు కానీ, రవాణా, ఇండస్ట్రీలు కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ ఇవన్నీ ఓన్లీ మా టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం. జగన్మోహన్ రెడ్డి అధికారం ఎక్కినాక ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అంటున్నాడు కదా. సరే ఆ మాటకి అభివృద్ధి కంటే అసలు అభివృద్ధి అంటే ఏంది? నిన్న లేనిది ఈరోజు కొద్దిగా బెటర్గా ఉండేది, లేదంటే ఇంకొద్దిగా బాగుండేది అనే కదా. మరి హైదరాబాదు రాజధానికి ఏర్పడి డెవలప్ అవడానికి మరి గత 50-60 సంవత్సరాలు చూస్తే ఈరోజు హైదరాబాదు అన్కంట్రోలబుల్ సిటీలుగా ఎదిగింది. ఓకే, అది నిజమే. కాకపోతే దీంట్లో హైదరాబాద్లో చంద్రబాబు వాస్తవం ఏముందాడా? ఏం లేదు, అంత డొల్లా. ఎల్లో మీడియా పత్రికల్లో మొత్తం నేను అది తెచ్చా అంటాడు. సాఫ్ట్వేర్లు వాళ్ళు తెచ్చారు, ఏరో వాళ్ళు తెచ్చిన దానికి ఇతని పేర్లు పెట్టుకొని మొత్తం నేను తెచ్చానని చెప్పడం అది చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన విద్య అనమాట. అది పుట్టుక నుంచి అట్టే వచ్చింది. కాకపోతే ఒకటి, అభివృద్ధి అంటే నేను సంపద సృష్టిస్తా, అభివృద్ధి అంతా నేనే చేస్తా అంటే అంతా డొల్ల మాటలు. మరి అంత అభివృద్ధి చేసేవాడు మరి రాజధానిని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? 5 సంవత్సరాలు ఏం కట్టలేదు కదా. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, నేను 1 రాజధాని కట్టలేదు, 3 రాజధానులు ఎలా కడతాడు అంటున్నాడు కదా. సరే ముందు నువ్వు ఆ 1 రాజధాని నువ్వు గట్టి చూపించాలి కదడా. కింద ఏను పాదాలు వేసేది, కింద నీళ్ళుండే భూమిలో తీసుకొచ్చి వరద ముంపు ప్రాంతంలోకి వచ్చేసి ఆడ 1500 ఎకరాలు లేదంటే ఒక 2000 ఎకరాలు జరిపోయేదానికి 52,000 ఎకరాలు తీసుకొని నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చేసి ఈ విధంగా రైతుల్ని దళితుల రైతుల్ని మోసం చేసి వాళ్ళకాడ అసైన్మెంట్ భూములు తీసుకొని వాళ్ళని మోసం చేస్తూ మళ్ళీ కౌలు ఇస్తా అని చెప్పి వాళ్ళ వైపు మోసం చేస్తూ వాళ్ళ కౌలు ఇవ్వకుండా ఎగ్గొట్టి అటు ఆ భూములన్నీ ఏం చేసినావు? మళ్ళీ ఆ భూములన్నీ మీ వాళ్ళే కదా కొన్నది, తన సామాజిక వర్గమే, మళ్ళీ మీ బినామీలే కదా కొన్నది. అంటే ఏమంటున్నారంటే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనగదొక్కుతుంది. మన బీసీ ప్రభుత్వం, బీసీ పార్టీ మన వస్తేనే మీరు అందరూ అభివృద్ధి చెందుతారు, అందరూ కథలరండి అంటున్నాడు కదా చంద్రబాబు. సామాజిక న్యాయం అంటే ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చంద్రబాబుకి దానికి ఈక్వేషన్ తెలీదు. సమానత్వం అనేది ఇందాకనే మనం చూసాం కదా. ఆఫ్టర్ ఆల్ మన రాజధానిలో పేదలకి 1 సెంటు భూమి ఇస్తా అంటేనే సమానత్వం ఉండదు ప్రజల్లో, అన్బ్యాలెన్స్ వస్తుంది. పేదలు ఉంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళు పేదవాళ్ళు ఈడు ఉండకూడదు, లేబర్ అనే రకంగా చూసే ఆ మనిషి ఈరోజు సామాజిక గురించి మాట్లాడతాడా? ఒక రకంగా ఎత్తుకున్నా కూడా జగన్ గారి ప్రభుత్వంలో మరి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? మరి చంద్రబాబు గవర్నమెంట్లో ఎవరికి ఇచ్చారు ప్రాధాన్యత? చాలామందికి ఇవ్వలేదు కదా. అభివృద్ధి అని అంటున్నారు కదా. మరి అభివృద్ధి అంటే మరి ఎప్పుడు మేము చూడలేదే. ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇప్పటికే 5 కాలేజీలో అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఈ ఇయర్, అన్నీ తెలుసు కదా. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు? 10 ఫిషింగ్ హార్బర్లు వచ్చినాయి, ఒకటైనా తీసుకొచ్చాడా? జగన్ గారు వచ్చిన తర్వాత 4 పోర్టులు కట్టారు, 1 పోర్ట్ అయినా కట్టాడా? బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ, అది పార్క్ ఒకటి వచ్చింది, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కాకినాడ దగ్గర. మరి 18 రాష్ట్రాలతో పోరాడి తెచ్చుకున్న అది ఫ్యాక్టరీ కేంద్రం ఇచ్చింది దాన్ని. మరి అది మన రాష్ట్రం తెచ్చుకోవడం మనం ఎంత కష్టపడి ఉంటే జగన్ గారు ప్రభుత్వం ఎంత కష్టపడేది మన రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. 2 లక్షల కోట్ల పెట్టుబడులు దానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒక కియా కేవలం 22,000 కోట్లు, 20,000 కోట్లు చిన్న కంపెనీ అది కియా. దాంతో పోస్తే మరి 10 రెట్లు పెద్దది కదా బల్క్ డ్రగ్ పార్కు. మరి కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టు కడుతున్నారు, విద్యుత్తుకు సంబంధించింది. తర్వాత ఇక్కడ మన వైజాగ్లో ఇండస్ట్రీస్, తర్వాత ఫార్మా సిటీ వచ్చింది, ఐటీ కంపెనీలు వచ్చినాయి. మరి నువ్వు ఐటీ కంపెనీలు ఇచ్చినప్పుడు అప్పుడు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, ఈరోజు ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు? ఉద్యోగాలు నేనే సృష్టించా, ఇప్పుడు కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి నువ్వు మాటలు బేరాలు పలుకుతున్నావు కదా. మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తే మరి గత 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? 34,000 ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు. 2.5 లక్షల ఖాళీగా ఉద్యోగాలు ఉంటే, ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు ఉంటే దాంట్లో కేవలం నువ్వు రిక్రూట్ చేసుకున్నది 34,000. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొదటి 6 నెలల్లోనే 2,14,000 జాబులు, ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు తీసుకున్నాడు. మరి ఇంకెక్కడ ఆయన అభివృద్ధి, ఆయన ఎక్కడ ఉద్యోగాల కల్పన, ఇంకేడ సంపద సృష్టి?
దిగిపోయే ముందు కూడా ఖజానాలు 100 కోట్లే కదా పెట్టిపోయింది. వాళ్ళ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పాడు కదా. మరి ఆ మాజీ ఆర్థిక మంత్రినే కదా ఇప్పుడు ఉండేది. మరి అతనే చెప్తాడు మళ్ళీ బయటకు వచ్చి ఎల్లో మీడియాలో ఏమని, జగన్ అంతా అప్పులు చేసినాడు, రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది, శ్రీలంక అవుతుంది అది ఇదని. మరి మీరు వస్తే మరి ఇప్పుడు సెంట్ ఇచ్చేది 2 సెంట్లు ఇస్తా అంటున్నావు, పెన్షన్ ఏమంటే నేను డబుల్ ఇస్తా అంటున్నావు, 15,000 అమ్మఒడి అంటే 45,000 ఇస్తాను అంటున్నావు, 3 బిడ్డలు ఉన్నాయి 3కి ఇస్తా అంటున్నావు. మరి శ్రీలంక కాస్త ఇంకేమైపోద్ది, మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ అవుతుందా, అది ఇంకా చెప్పడానికి ఇంకో దేశం ఏమైనా అవుతుందా? వెనిజులాకి ఆరాధ్యం పోయాలనుకుంటున్నావా నువ్వు? చంద్రబాబు నాయుడు మీ భవిష్యత్తుకి నాది గ్యారెంటీ అంటున్నాడుగా. ఆయన పార్టీకే భవిష్యత్తు లేక, ఆయనకే భవిష్యత్తు లేక పవన్ కళ్యాణ్ ఒక పక్క, ఇంకో పక్క మోడీ కాళ్ళు పెట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయోధ్య పోయినాడు, కాళ్ళు పెట్టుకోవాలని చూశాడు, పాపం దొరకలా. మోడీ గారు బిజీలో ఉన్నట్టున్నాడు పూజలో. ఎంతమంది దొరికినా ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే ఆయన పార్టీకి భవిష్యత్తు లేదు, ఆయన కొడుకు భవిష్యత్తు లేకనే ఈ విధంగా ఇతర పార్టీలు చివరికి ఆయన పార్టీని రేపు భవిష్యత్తు నిలబెట్టాలని కూడా నేటికి కూడా షర్మిల కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢీ కొట్టాలంటే, వైఎస్ఆర్ గారి బిడ్డని ఢీ కొట్టాలంటే చివరికి అదే గతి పట్టబోతుంది టీడీపీకి కూడా. ఏమని మళ్ళీ ఇంకొక వైఎస్ఆర్ గారి బిడ్డని ఎదురుగా తీసుకొచ్చి నిలబెడితే కానీ మనం తట్టుకోలేకపోతున్నాం, మన పార్టీ భవిష్యత్తు నిలబడదేమో అనే అనుమానంలో పడ్డాడు చంద్రబాబు. అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే సొంత చెల్లికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏ న్యాయం చేస్తాడు అంటున్నాడు. సొంత చెల్లికి న్యాయం చేయలేదని ఆమె ఏమన్నా ఆడని అడిగిందా? నాకు మా అన్న ఇట్లా అన్యాయం చేశాడని ఎక్కడ అడిగినట్టు కూడా ఎక్కడ చూడలేదే. వాళ్ళు ఎల్లో మీడియాలో ఆంధ్ర రాధాకృష్ణ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, మరి నాకు మా అన్న ఇట్లా అన్యాయం చేశాడు, చాలా ద్రోహం చేశాడు అని చెప్పి మరి ఎక్కడ కూడా చెప్పలేదే. ఒకవేళ చెప్పుంటే అన్యాయం చేసినట్టు కదా. మరి అన్యాయం చేసినప్పుడు ఆంధ్రాలో ఉండాలి కదా. మరి తెలంగాణ బిడ్డని ఎందుకు చెప్పింది? తెలంగాణ బిడ్డ, నేను ఇక్కడ కోడల్ని, ఇక్కడ పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, నాకు బిడ్డలు కూడా ఇక్కడే పుట్టినారు, నేను ఇక్కడే రాజకీయ పార్టీ పెడతాను, ఇక్కడి నుంచే నేను ఇంకా తెలంగాణ బిడ్డ, నేను ఆంధ్ర అనే వాళ్ళందరినీ నేను వ్యతిరేకిస్తాను, నేను తెలంగాణ బిడ్డ పూర్తిగా మారిపోయాను. మరి ఈరోజు ఆంధ్రాకి వచ్చింది ఆ పరిస్థితుల ప్రభావం, మరి రాజకీయ లబ్ధి కోసం దేనికోసం వచ్చిందో మనకి అనవసరం అది. ఎందుకంటే ఆమె రాజకీయ లబ్ధి కోసం అక్కడ మరి తెలంగాణ బిడ్డ అంటుంది, ఈరోజు ఆంధ్ర బిడ్డ అంటుంది. ఇవన్నీ జనాలన్నీ చూస్తున్నారు. ప్రజలకి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది. ఇది ఎప్పుడో త్రేతాయుగం, ఆదియుగం అది కాదు, ఇప్పుడు కలియుగం. ఆ కలియుగం కూడా అప్డేటెడ్, ఇది ఫుల్లీ డిజిటల్డ్. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, అరచేతిలోనే ప్రపంచం చూసే రోజులు ఇవి. మరి షర్మిలమ్మ ఏ రోజు ఏం మాట్లాడిందని ఎవరికి తెలియకుండా ఉంటుందా? గత 2 సంవత్సరాల క్రితమే కదా ఆ పార్టీ పెట్టి, తెలంగాణ పార్టీ పెట్టి పోరాడతా చేస్తాను, ఎక్కడి నుంచి నిలబెడతాను, తెలంగాణ బిడ్డగా మారిపోయాను పూర్తిగా, తెలంగాణలో ఇట్లా అన్ని ప్రభుత్వాలు చూసి మేము ప్రభుత్వంలోకి రాబోతున్నాం అని చెప్పారు. మరి అక్కడ నమ్ముకున్న వాళ్ళందరినీ మరి నువ్వు ఎన్నిపోటు పడిచినట్టే కదా. వాళ్ళందరినీ వదిలేసి పార్టీ ఏ మాట చెప్పకుండా కాంగ్రెస్లో విలీనం చేసేసావు. మరి రాజశేఖర రెడ్డి సార్ గారికి వాళ్ళ నాయన పేరే ఎఫ్ఐఆర్ చేర్చిందని మరి ఫైర్ అయినావు. ఈ మాటలన్నీ కూడా నువ్వే కదా అన్నది, మీరు నోటితోనే కదా అన్నది షర్మిల గారు. మరి ఆమె నోటితోనే అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేవతం మేము ఎవరోజు అపార్థం చేసుకున్నాం అంటే జనాలు అప్పుడు ఏమనుకోవాలా? అంటే మీ మాట నమ్మకపోతే మేము ఎదవాలంటారు. అదే మీ ఎన్ని మాటలు మాట్లాడినా కూడా మీది కరెక్టు, నమ్మేవాళ్ళు కార్యకర్తలు కానీ, పార్టీ నాయకులు కానీ, ఇంకెవరైనా చూసేవాళ్ళు కానీ, ప్రేక్షకులు కానీ, వీళ్ళందరూ ఏమోళ్ళు ఎర్రోళ్ళ? ఏదన్నా మాట్లాడితే క్రెడిబిలిటీ ఉండాలా, వాల్యూ ఉండాలా ఒక మాటకి. అంటే బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు చేసే జగన్మోహన్ రెడ్డి ఎట్లని ఎలా పేదల నెత్తి మీద పడుతున్నాయి అంటుంది కదా. అప్పులు అంటే అప్పుల గురించి మాట్లాడచ్చు, కానీ పురంధరేశ్వరి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఓ పక్క పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి, వాళ్ళ పార్టీ ఆవిడే పెద్దామా, మరి ఆమె చెప్తుంది కదా ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇవే అని. ఆమె 4,47,000 కోట్లు అని చెప్తుంది. తర్వాత 4,47,000 కోట్లు ఎన్నో, దాంట్లో చంద్రబాబు చేసినట్టే 2,67,000 కోట్లు ఉన్నాయి. ఇంకా మరి జగన్ గారు చేసింది 1,80,000 కోట్లు, 1,90,000 కోట్లే కదా. మరి 10 లక్షలు 15 లక్షలు ఇవన్నీ ఏలం పాటలు ఆడే వచ్చినాయి. అంటే ఎల్లో మీడియాలో ఏదో ఒకటి రాయాలా, జగన్ గారి ప్రభుత్వాన్ని ఎట్ట కోల్దోయాలా, ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేయాలని ఏదో ఒకటి వాగడం తప్ప పత్రికలు నిలబడడం, ఇదిగో మేము ఉన్నాం, ఇంకా బతికే, ఇంకా మేము రాజకీయ నాయకులుగా చాలామంది అవుతున్నాము అని చెప్పి చెప్పుకోవడానికి మాత్రమే, పేపర్లో పడడానికి మాత్రమే ఈ విధంగా అప్పుల గురించి అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారే. కానీ వాస్తవానికి ఎత్తుకుంటే ఆంధ్రప్రదేశ్లో అప్పులు అనేది అందరికీ తెలుసు. లోటు బడ్జెట్ కానీ, లేదంటే అది ఇప్పుడు అప్పు రేటు కూడా ఈ మధ్య కేంద్రం కూడా ప్రకటించింది చూశారు కదా. వాళ్ళది 22% ఉంటే మనది 12% ఉంది. వృద్ధి రేటు మనకే ఎక్కువ ఉంది జగన్ గారి ప్రభుత్వంలో. మరి అప్పుల పాలు అయిపోయిందంటే వృద్ధి రేటు పెరగాలి కదా. ఎందుకు మంది వాళ్ళు 22 ఉన్నప్పుడు మంది 12 ఉంది కదా. ఆర్బీఐ గణాంకాలు చూసుకోండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అప్పుల లెక్కలు చూసుకోండి. అంటే పార్లమెంట్ చెప్పింది కూడా తప్పేనా ఆమె దృష్టిలో? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళ పరిపాలన చూసి నాకు ఓటీని ధైర్యంగా అడుగుతున్నాడు. అదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసి ఎందుకు అడగలేకపోతున్నాడు ఆ విషయం?
అది చంద్రబాబు నాయుడు గారిను లేదంటే టీడీపీ నాయకులను అడగాలండి మీరు. మమ్మల్ని అడిగితే ఏముంది. ఇప్పుడు వైఎస్ గారు జగన్ గారి గవర్నమెంట్లో ఎందుకంటే నేను ఇదిగో ఇది చేసినాను, నా వల్ల మీకు లబ్ధి చేకూరుంటేనే లేదంటే నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని దమ్ము ధైర్యంతో నిజాయితీగా అడుగుతున్నాడు జగనన్న గారు. జగనన్నతోటే కదా నాయకులు కానీ గడప గడప పోయిన ఎమ్మెల్యేలు గారు కానీ కార్యకర్తలు కానీ చిన్న చితక కార్యకర్త కూడా అదే మాట్లాడుతుంటావు. మా నాయకుడు ఈరోజు కాలర్ ఎగరేసుకొని వచ్చేసి నేను నా వల్ల మంచి జరిగితేనే లేదంటే మా పార్టీ నుంచి మంచి జరిగితేనే ఓటేయమని అడుగుతున్నాడు. అంతేగాని మేము మీలాగా అబద్ధ హామీలు చెప్పి లేదంటే 650 హామీలు ఇచ్చి ఆ మేనిఫెస్టోని డిలీట్ చేసి మేము ఇట్లా మోసం చేస్తామని చెప్పేసి మీరు ఏదన్నా 14 సంవత్సరాలు సీఎం చేసావు కదా, నువ్వు చేసిన మంచి పని ఏదన్నా ఉంటే అది చెప్పేసి మరి ఓటు అడగవచ్చు కదా చంద్రబాబు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరైనా అడగవచ్చు కదా. ఇంకా ఎందుకు ఏనో చివరి ఎన్నికలో మీరు గెలిపిస్తే తప్ప నేను గెలవను అంటున్నాడు. మరి ఆయనకే భవిష్యత్తు తెలిసిపోయినప్పుడు ఇంకా ఆయన ఇంకే అవతల భవిష్యత్తుకి ఏం గ్యారెంటీ ఇస్తాడు?